హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ క్రియేటివ్ ఐడియాస్. సో, ఈరోజు నా బర్త్‌డే అండి. అలాంగ్ విత్ 1000 సబ్స్క్రైబర్స్ కూడా నా బర్త్‌డే రోజే రీచ్ అయ్యారు. సో, చాలా హ్యాపీ అనిపించింది. 1000 సబ్స్క్రైబర్స్ రావడం నా బర్త్‌డే అనేది ఒక పెద్ద అచీవ్‌మెంట్ లాగా అనిపించిందండి. సో, సో ఎలాగో 1000 రీచ్ అయ్యాను కదా! ఇంకా లైవ్ కౌంట్ షేర్ చేద్దాం అనుకున్నాను మీతో. సో, ఇలా మా సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. సో, ఎట్ లాస్ట్ 1000 రీచ్ అయిపోయాము. నాకది చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయాయి. సో, ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసేసాము. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ కన్నా కూడా నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారన్న అచీవ్‌మెంట్ అనేది చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను ఈ 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డానండి. కంటెంట్ కానియండి, అబ్బా! చాలా కష్టపడ్డాను. ఎట్ లాస్ట్ 1000 వచ్చాయన్న హ్యాపీనెస్‌కి చెప్పలేను ఆ మాటలు. అంత సంతోషంగా ఉంది నాకైతే. సో, ఇంకెట్లైనా కేక్ గూడా కట్ చేయాలి కాబట్టి ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. ఇంకా అలా క్యాండిల్స్ బ్లో చేసేసాను. ఇంకా పిల్లలు కూడా మా పెద్ద పాప అయితే సాంగ్ పాడింది. ఇంకా అలా కేక్ కట్ చేసేయడం స్టార్ట్ చేశానండి. ఇంకా పెద్ద పాపని కూడా రామని చెప్పాను పక్కకి. సో, ఇంక తనొచ్చింది. ఇంకా అలా కేక్ కట్ చేసేసి పిల్లలకి ఫస్ట్ మా హస్బెండ్‌కి పెట్టా. తర్వాత పిల్లలకి కూడా కేక్ పీస్ పెట్టాను. చిన్న పాప అయితే వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా తనకు కూడా పెట్టేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా ఫుడ్ కూడా బయట డిన్నర్ ప్లాన్ చేద్దామన్నాడు. సరేలే ఇంక చేసేదేముందిలే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా బయట ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశాడండి. దాంట్లో ట్రై చేద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. మాకు దగ్గరలోనే ఉంది ఆ రెస్టారెంట్ కూడా. సో, ఇంకా ఆ రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాము. మీకు కనిపిస్తూనే ఉంది లెఫ్ట్ సైడ్‌లో ఈ బిల్డింగ్ అనమాట అది. సో, ఇంక అట్ లాస్ట్ రెస్టారెంట్ రీచ్ అయ్యాము. ఇంకా అలా స్టెప్స్ ఎక్కుతున్నాము. అయితే ఇక్కడ వీళ్ళు స్టాఫ్ ఏం చెప్పారంటే ఫ్యామిలీ సెక్షన్‌కి థర్డ్ ఫ్లోర్‌లో ఉంది అని చెప్పారు. సో, ఇంకా లిఫ్ట్‌లో అలా థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళాము. ఈలోపు మా చిన్న పాపకి ఆ ఏనుగు బొమ్మ నచ్చింది. ఇంకా దాంతో ఆడుతా ఉంది. లిఫ్ట్ కిందకొచ్చే లోపల ఇంకా పెద్ద పాప అయితే హాయ్ చెప్తుంది. ఏదో వీడియో షూట్ చేస్తున్నా అని చెప్పేసి. ఇంకా అలా థర్డ్ ఫ్లోర్‌కి రీచ్ అయ్యాము. స్టాఫ్ కూడా చాలా పెయింటింగ్ చూసారండి బాగుంది కదా! స్టాఫ్ కూడా అండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ స్టాఫ్ అనేవాళ్ళు అండ్ ఫుడ్ యాంబియన్స్ అంతా బాగుందండి. సో, ఇంకా అలా వెళ్ళి కూర్చున్నాము. ఇంక చిన్న పాప హాయ్ చెప్పడం స్టార్ట్ చేసేసింది. ఇంకేదో మేము వ్లాగ్స్ షూట్ చేసేస్తున్నాం అనుకోని. ఇగ మా హస్బెండ్ అయితే ఇంకా మెన్యూ బుక్ తీసుకొని ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా పిల్లల్ని అడుగుతున్నాడు. పెద్ద పాపని అడుగుతున్నాడు ఏం తింటావని చెప్పేసి. తను రోటీ అడిగింది. బట్ బయట రోటీ తినడం ఐ మీన్ నాన్స్ అయి తినడం మంచిది కాదు కదా! మైదా అని చెప్పేసి ఇంకా చపాతీ ఆర్డర్ పెట్టాం ఇద్దరికి. చిన్న పాపకి, పెద్ద పాపకి చపాతీ ఆర్డర్ పెట్టాం. ఇంకా మాకు ఒక బటర్ చికెన్ అండ్ రోటీస్ విత్ లాలీపాప్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టామండి. చిన్న పాప అయితే హాయ్ చెప్తుంది. ఫ్లై కిస్ ఇయ్యడానికి ట్రై చేస్తుంది. బట్ తనకి రాట్లేదు. ఎట్ లాస్ట్ ట్రై చేసి ఇచ్చిందండి. మా చిన్న పాప అయితే మామూలుగా హడావిడి చేయలేదండి. ఇగ పెద్ద పాప కూడా ఏదో ఫుటేజ్ ఇద్దాం అన్నట్టు ట్రై చేస్తుంది. ఏదో ట్రై చేస్తుంది. అట్ లాస్ట్ ఏదో ఫుటేజ్ ఇచ్చేసిందిలేండి. ఇంకెట్లనో మా ఫుడ్ వచ్చేసింది. ఇంకా బ్రో అయితే ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు. బటర్ చికెన్ ఆర్డర్ పెట్టామని చెప్పాను కదా! ఇంకా ఫుడ్ సర్వ్ చేస్తున్నాడు. ఇంకా నేనింకా బటర్ నాన్, మా హస్బెండ్ ఏమో ఇంకా రుమాలి రోటి, పిల్లలకి ఇద్దరికి చపాతీస్ ఏశారు. చపాతీస్ ఏమో వాళ్ళు మైదాతో అనిపించిందండి. నాకేందో అది గోధుమ పిండి చపాతీలాగా అనిపియలేదు. సర్లే ఇంక చేసేదేముంది తినేయాలి కదా! సో, ఇంక పిల్లలు తినడం స్టార్ట్ చేశారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. చికెన్ అయితే చాలా బాగుందండి టేస్ట్. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా అలా నేను కూడా తినడం స్టార్ట్ చేశాను. తర్వాత బిర్యానీ లాలీపాప్ చికెన్ బిర్యానీ ట్రై చేశామండి. నాకైతే కొంచెం తినగానే ఇంకా హెవీ అయిపోయింది. ఇంకా తినలేకపోయాను. ఇక మా హస్బెండ్ తింటా ఉన్నాడు. ఇంకా పీసెస్ అన్నీ మా హస్బెండ్‌కేసాను. ఇంకా నేను తినలేక. బిర్యానీ కూడా చాలా బాగుందండి. ఇంకా తినేసి ఇంకా మేము అలా ఇంటికి రీచ్ అయ్యాము.
ఇంకా రీచ్ అవ్వడానికి మాకు ఒక 15 మినిట్స్ పట్టింది. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉందండి. 5 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు మా ఇంటికి. బట్ ట్రాఫిక్ చాలా ఉంది. లాస్ట్ ఇంకా మా పాప టాయ్స్ కానీ కావాలని చెప్పి అల్లరి చేసింది పెద్ద పాప. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా టాయ్ స్టోర్‌కొచ్చాము. ఇంక టాయ్ స్టోర్‌లో ఇంకా చిన్న పాప అయితే మొత్తం తిరుగుతుంది. పెద్ద పాప అయితే అవి కావాలి, ఇవి కావాలి అంటుంది. ఈ టాయ్స్ అయితే వద్దు నాన్న అని చెప్పాను. ఎందుకంటే తను టాయ్స్ అనేవి అవి అస్సలకి జాగ్రత్తగా పెట్టుకోదండి. ఈరోజు కొన్నాడు రేపటికి అది ఏ ప్లేస్‌లో ఉంటుందో కూడా తెలీదు. ఇంక పిల్లలు అంతేలేండి ఇంకేం చెప్తాం. ఇంకా సర్లే నీకు నచ్చిన టాయ్ తీసుకో అన్నాను. ఇక షాప్ మొత్తం తిరుగుతుంది కానీ తనకేం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ టైం వేస్ట్ చేసింది తిరుగుతూనే. తనకేం అర్థం కాలేదు. చిన్న పాప అయితే గందరగోళంగా తిరుగుతుంది. క్యారమ్ బోర్డ్ తీసుకో అని చెప్పాము. అది కూడా వద్దని చెప్పింది. ఇంకా మళ్ళీ తిరుగుతుంది. అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. తనకేం తీసుకోవాలో అర్థం కావట్లేదు. చిన్న పాప అయితే ఈలోపు షాప్ పీకి పందేస్తుంది. మొత్తం అన్ని పీకి టాయ్స్ అన్ని తీసి కింద పడేస్తూ ఉంది పాపము. ఇంకెట్లనో ఒక టాయ్ అయితే తీసుకుందండి మా పెద్ద పాప. ఈ టాయ్ తీసుకుంది. ఇంకా కలరింగ్ బుక్స్ గ్లిటర్స్ అండ్ పెయింటింగ్స్ తీసుకుంది. ఇంకా అవి తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంకా 2 మినిట్స్లోనే ఇంటికి వచ్చేసాం. పక్కనే టాయ్ స్టోర్ కూడా. ఇంక ఇంటికి రీచ్ అయ్యామండి. ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు నచ్చిందా? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, కమెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.